లంబార్ స్పాండిలైటిస్ గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందంటారు? లంబార్ స్పాండిలైటిస్ అనేది లోయర్ అంటే స్పైన్కి కింది భాగంలో నడుము భాగంలో L1 to L5 బోన్స్ ఉంటాయి. మళ్ళీ సాక్రమ్ కాకిక్స్ అనే బోన్స్ కూడా ఉంటాయి. కాకిక్స్ అంటే టేల్ బోన్, లాస్ట్ బోన్. ఈ L1 to L5 మధ్యలో డిస్క్ బల్జ్ అయినప్పుడు ఈ ఏదన్నా అంటే ప్రొలాంగ్ సిట్టింగ్, కొంతమంది 5-6 గంటల కంటే ఎక్కువగా కూర్చుంటుంటారు కదా సిస్టమ్ ముందు, అలాంటి వాళ్ళకి ఈ డిస్క్ బల్జ్ అనేది జరుగుతుంది. అంటే ఎముకలు అరిగిపోవడము, వెన్నుపూసలు అరిగిపోయినప్పుడు ఈ డిస్క్ బల్జ్ అనేది జరుగుతుంది. ఆ డిస్క్ బల్జ్ అయినప్పుడు నరం అనేది ఒత్తుకుంటుంది. ఆ నరాలు డిస్క్ చుట్టూ మనకి టెండాన్స్, లిగమెంట్స్, నర్వ్స్ అనేవి ఉంటాయి. ఆ నరం అనేది ఆ డిస్క్ బల్జ్ అయినప్పుడు ఒత్తుకుంటుంది. ఆ నర్వ్ ఎక్కడ పాస్ అవుతుంటే అక్కడ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా వాళ్ళు అసలు కూర్చోలేరు, నిలబడలేరు నడుము నొప్పితో. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, పడుకోలేరు, కూర్చోలేరు, నిలబడలేరు. అసలు కొంతసేపు ఒక 2-3 అవర్స్ కంటిన్యూస్గా కూర్చున్నారు అనుకోండి, ఇంకా వాళ్ళు లేవడానికి ఇంకా వాళ్ళు నరకం అనుభవిస్తుంటారు. అంత సివియర్గా పెయిన్ అనేది వస్తుంటుంది. ఇంకా దాన్ని ఇంకా కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో అది సయాటికా నర్వ్ పైన ప్రెస్ అయిపోయి ఇంకా సివియర్ అయిపోయి పెయిన్ స్పర్శ లేకుండా అవుతుంది కాలుకి అడ్వాన్స్ స్టేజ్లో. కొంతమందికి యూరిన్ మోషన్ పైన కూడా నియంత్రణ లేకుండా అవుతుంది. కాలు తిమ్మిర్లు ఉండడం, స్పర్శ లేకపోవడం, ఇవన్నీ అడ్వాన్స్ స్టేజ్లో కూడా జరుగుతాయి. సో మరి ఈ సమస్యకి అంటే ఈ సమస్య అక్కడ వెన్నుపూసలు ఏర్పడ్డ మీరు అన్నట్లు L2, L3 వీటి వల్ల వస్తుంది అంటారు కదా, మరి వీటికి ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో ఎలా ఉంటుంది? చికిత్స ఏ విధంగా అందజేస్తారు మీరు? హోమియోపతిలో అంత కేస్ టేకింగ్ తీసుకుంటాం. అంటే ఎందుకు వస్తుంది పెయిన్, వర్క్ చేసే వాళ్ళు, కూర్చొని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా ప్రయాణం చేసే వాళ్ళలో కూడా ఎక్కువగా కనపడుతుంది. రోజు 40 కిలోమీటర్స్ కంటే ఎక్కువగా డ్రైవర్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, డ్రైవింగ్ వాళ్ళకి ఉంటుంది. ప్లస్ వీళ్ళు మామూలుగా గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళందరూ రోజు ప్రయాణం చేయాల్సి ఉంటుంది గతుకుల రోడ్లలో. అట్లా ఎక్కువ రోజు 40 కిలోమీటర్స్ కంటే ఎక్కువగా ప్రయాణం చేసే వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా కనపడుతుంది.